వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద గివెన్ రీజియన్స్లో నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాము. Evaluate double integral e power 2x plus 3y dx into dy over the triangle bounded by x equal to 0, y equal to 0 and x plus y equal to 1. Given that x equal to 0 means equation of y axis. Next, y equal to 0 means equation of x axis. Given line x plus y equal to 1. ఈ ఇచ్చిన లైన్ మనకి ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి పాయింట్స్ క్యాలిక్యులేషన్. పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పుట్ y ఈక్వల్ టు 0, దెన్ we get x ఈక్వల్ టు 1. పాయింట్స్ ఆన్ y యాక్సిస్ పుట్ x ఈక్వల్ టు 0 in 1, దెన్ we get y ఈక్వల్ టు 1. సో ఎక్స్ యాక్సిస్ మీద x ఈక్వల్ టు 1 దగ్గర, y యాక్సిస్ మీద y ఈక్వల్ టు 1 దగ్గర మన యొక్క స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనే పాయింట్స్ని, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ డయాగ్రామ్ని డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇంటర్ మ్యాథ్స్ 1B ప్రకారంగా x ప్లస్ వై ఈక్వల్ టు 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x బై 1 ప్లస్ y బై 1 ఈక్వల్ టు 1 మీన్స్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1, దెన్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1 మీన్స్ ఇంటర్సెప్ట్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేసుకుని అయినా పాయింట్స్ని తీసుకొని మనము డయాగ్రామ్ని డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x యాక్సిస్, y యాక్సిస్ and the line x plus y equal to 1. To integrate the given problem, we need x limits and y limits. Take x limits. So in these 3 points, 0, x coordinates 0, 1, 0. So take the limits as 0 and 1 are the limits of x, and take the limits of y in terms of x. Y equal to 0 and y equal to 1 minus x. This is also from the given equation. X plus y equal to 1 implies y equal to 1 minus x. Therefore, double integral e power 2x plus 3y dx into dy equal to integral. First integral దగ్గర x limits substitution చేద్దాము. x equal to 0 to 1 and second integral దగ్గర y limits y equal to 0 to 1 minus x e power 2x plus 3y dy into dx. First integrating with respect to y and then integrating with respect to x. This is in the form of a power m plus n means a power m into a power n అని స్ప్లిట్ చేసుకుని వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ టర్మ్ని కోషెంట్ లాగా ముందుకు పెట్టుకున్నాం. ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ 3yకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 3y బై y కోషెంట్ 3 విత్ లిమిట్స్ 0 to 1 మైనస్ x. లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఆర్ ఈ స్టెప్ని ఏ పవర్ m ప్లస్ ఎన్ని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nగా స్ప్లిట్ చేయకుండా కూడా టోటల్గా తీసుకొని ఈ పవర్ 2x ప్లస్ 3yకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x ప్లస్ 3y బై y కోషెంట్ 3 విత్ లిమిట్స్ 0 to 1 మైనస్ x. ఇలా స్ప్లిట్ చేసుకొనైనా ఇంటిగ్రేషన్ చేయొచ్చుమా, లేదంటే టోటల్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో y కోషెంట్ ఎంత ఉంటే అంత అప్లై చేసుకొని లిమిట్స్ చేసుకున్న లిమిట్స్ సబ్స్టిట్యూషన్లో ఈ స్టెప్కి సేమ్ స్టెప్కి వచ్చేస్తాం. ఈ స్టెప్ ఈ క్యాలిక్యులేషన్లో వచ్చిన స్టెప్పు లేదా ఈ క్యాలిక్యులేషన్లో వచ్చిన ఈ స్టెప్పు సేమ్ నోటేషన్ కాబట్టి దీని కంటిన్యూషన్. ఇప్పుడు
ఈ పవర్ 3 మైనస్ ఎక్స్కి ఈ పవర్ 2xకి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఈ పవర్ 3 మైనస్ ఎక్స్కి ఈ పవర్ 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ కోషెంట్ -1 మైనస్ ఈ పవర్ 2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x బై ఎక్స్ కోషెంట్ 2 విత్ లిమిట్స్ 0 to 1. అప్లై దీస్ లిమిట్స్ టు దిస్ ఫంక్షన్ అండ్ దిస్ ఫంక్షన్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ పవర్ 0 మైనస్ 1. Take LCM 2. Then we get 1/3 into 2e cube minus 3e square plus 1/2. This is the cubic equation. This can be taken as f of e. First verify with respect to by taking e equal to 1. Then we get 0. Means e equal to 1 is 1 root to this cubic equation. So by using synthetic division with e equal to 1. 2 minus 3. నెక్స్ట్ ఈ టర్మ్ ఉండాలి, లేదు కాబట్టి వాల్యూ 0 తీసుకున్నాం. నెక్స్ట్ 1. బై సింథటిక్ డివిజన్ దిస్ క్యూబిక్ ఈక్వేషన్ బికమ్స్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. సో ఈ -1 ఇంటూ 2e square minus e minus 1. For this quadratic equation we can split into factors. By factorizing then we get e minus 1. ఇక్కడ వచ్చే 2 ఫ్యాక్టర్స్ e minus 1 into 2e plus 1 means e minus 1 whole square into 2e plus 1. సో ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క వాల్యూ e power minus 1 whole square into 2e plus 1/6. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.